పిలిచి మరి ఇన్ని డబ్బులు ఇస్తాను కల్లో కూడా అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మా చెల్లిని స్కూల్లో వదలాలంటే వెళ్తూ ఉన్నాను. మా చెల్లి చూడండి ఎలా చూస్తూ ఉందో. సరే ఇంక మా చెల్లిని స్కూల్లో వదిలేసి ఇంటికి రిటర్న్ అయ్యా. మా చెల్లిని వచ్చి వదిలే లోపల మా అక్క రెడీ అయింది. సరే ఇంక మా అక్క ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే వదిలేకెళ్ళాను. ఇంక మా అక్కకు కూడా కాలేజ్ టైం అయిందంటే వెళ్తూ ఉన్నాము. ఇంట్లో నాకు మించిన కూలోడు ఉండడు. సరే ఇంక మా అక్కను కూడా కాలేజీలో వదిలేసి రిటర్న్ అయిపోయాను. కాలేజీకి లీవ్ వేసానంటే ఆ రోజు కూలోడితో సమానం మనము. సరే ఇంక నా 10th క్లాస్ ఫ్రెండ్ దారిలో కనిపించాడంటే వాడితో మాట్లాడుతాను. హాయ్ చెప్పు అంటే సిగ్గుపడుతూ ఉన్నాడు. వీడు ఎలాంటి వాడు అంటే ఫిష్ మార్కెట్లో చేప చచ్చిపోయి 10 రోజులైనా సరే ఫ్రీగా ఇస్తాంటే తీసుకుని పోయే రకం వీడు. ఊరికే చెప్పాను కానీ నా స్కూల్లో క్యారింగ్ పర్సన్ అంటే వీడే, చాలా మంచోడు. సరే ఇంక వాడితో మాట్లాడేసి అలా ఇంటికి రెడీ అయ్యాము. ఇంటికి వచ్చానో లేదో అప్పుడే మా మమ్మీ బ్యాంక్కి వెళ్దామని చెప్పింది. సరే ఇంకా మా మమ్మీతో రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాను. ఇంకా అలా బ్యాంక్ దగ్గరకు కూడా వచ్చేసాము. ఈరోజు కాలేజ్కి లీవ్ పెట్టింది బ్యాంక్కి వెళ్ళాలని. ఇంకా అలా బ్యాంక్ లోపలికి కూడా వెళ్ళిపోతున్నాము. మా మమ్మీ ముందుకు పోతుంటే మనం వెనకాల వస్తాను, ఎందుకంటే వీడియో రికార్డ్ చేయాలని. ఇంకా ఆ పర్సులో ఏదో ఉందంటే అలా ఎత్తుకొని షో చేసాము. ఎప్పుడు వచ్చినా మనం ఒక మొలదా కూర్చుంటాం, అదే మన సిచ్యువేషను. మా మమ్మీ డబ్బులు ఇస్తారని కొందుకు చిన్న సిగ్గు కాదు మా మమ్మీకి. ఆ డబ్బులు ఏం ఫ్రీగా ఇవ్వలేదు, అది మా మమ్మీ డబ్బులే విత్డ్రా చేసుకున్నాము. మా మమ్మీ ఊరికే దోడుకొని వెళ్తూ ఉంది అనుకున్నాను. వచ్చిందని కాంప్లిమెంటరీగా ఫుడ్ది ఇచ్చింది. మనకు కావాల్సింది కూడా అదే. ఇంకా అలా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా అలా ఇంటికి కూడా వచ్చేసాము. దాన్ని తినేంతవరకు మనకు కక్కు తాగదు. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు లైక్ చేసి పెట్టుకోండి.